ముఖ్యంగా తెలుగువారు ఉదయం నిద్రలేగానే తాగే పానీయం టీ. కాబట్టి అసలు మనం తీసుకునే టీ మంచిదా కాదా? ఇది కల్తీదా కాదా? ఎలా తెలుసుకోవాలి? ఉదయాన్నే లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వేడి వేడి కప్పు టీ తాగందే ఆ మజా చెప్పలేంది మాటల్లో. దీంతో దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఉదయం లేవగానే టీ తాగుతూ ఉంటారు. అయితే కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం కక్కుర్తి పడి మరి టీ పొడిని విక్రయిస్తుంటారు. దీన్ని వినియోగిస్తే గనక కిడ్నీ లివర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట. అయితే అసలు మీరు వాడే టీ సరైందేనా? దానికి సంబంధించి కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ రోజులో మనందరికి కూడా తెలిసిందే, ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీ అయిపోయాయి. అందులో ముఖ్యంగా టీ పొడి కూడా. కొబ్బరి పొట్టు పొడి, చెట్టు బెరడు పొడి, చింతపండు గింజల పొడి. సో వీటి సహకారంతో ఈ రోజున ఒక దొంగ ఆ కల్తీతో చేసేటటువంటి టీ పొడిని అయితే తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో వీటికి రసాయనాలు యాడ్ చేసి ఆ ఫ్లేవర్ తెప్పిస్తారు అనమాట. కాబట్టి మీరు ఇంట్లో వాడుతున్న టీ పౌడర్ నకిలీది అయితే దాన్ని వాడడం మానేయండి. ఇలా నకిలీ టీ పౌడర్ తయారు చేసిన టీ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చేటు. సో అయితే ఏంటంటే కొన్ని చిట్కాల ద్వారా మనం సులువుగా తెలుసుకోవచ్చు. నీళ్ళల్లో పౌడర్ ని పరీక్షించడం ద్వారా టీ పొడి అసలైందా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి. దానిలో ఈ టీ పొడి వేయండి. వెంటనే రంగు వదిలితే అది నకిలీ. ముదురు రంగు లేకుండా టీ పొడి మొత్తం నీటి అడుక్కు చేరితే అది అసలైందని అర్థం అనమాట. అదేవిధంగా మీరు వాడే టీ పౌడర్ నిజమో కాదో తెలుసుకోవడానికి ఇంకో చిట్కా, మీరు బ్రాండెడ్ టీ పొడిని కొనుగోలు చేస్తే టీ పొడి రేణువులు ఎక్కువగా ఒకే విధంగా ఉంటాయి. కల్తీ అయితే టీ రేణువులు వివిధ రంగుల్లో ఉంటాయి. గ్రీన్ టీ పొడి అయితే అందులో ఆకుల పొడి కలిసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కల్తీ లేని టీ పొడితో చేసిన టీ సుగంధం మాదిరి రుచిగా ఉంటే, అయితే కల్తీ పొడిలో కల్తీ చేరితే అది రుచికి చేదుగా ఉంటుంది. పొడి అసలైందో కాదో తెలుసుకోవడానికి తయారు చేసినటువంటి టీ రంగును కూడా మనం గమనించవచ్చు. టీకి తగిన స్పష్టమైన రంగు ఉంటే అది స్వచ్ఛమైందని అర్థం. నిస్తేజంగా లేదా అసహజ రంగు ఉంటే అది కల్తీదని గుర్తించాలి.